నేను మీ డాక్టర్ కిరణ్, ఫిజియోథెరపిస్ట్, శ్రీకృష్ణ ఫిజియోథెరపీ క్లినిక్, నిర్మల్. ఈరోజు మనతోని ప్రముఖ వైద్య నిపుణులు యాక్సిడెంట్లో శరీరంలో ఎన్ని ఎముకలు ఇరిగినా, ఎన్ని నరాలు చిరిగిపోయినా వాటిని శస్త్రచికిత్సలోని మెరుగైన వైద్యం అందించి వారిని బాగు చేసి, కాళ్ళు ఉంకలు తిరిగినటువంటి పిల్లలకి వారిని నార్మల్గా చేసి వాళ్ళ యొక్క జీవనంలో ఎటువంటి ఆటంకం కలగకుండా చేశారు. మరియు గత 5 సంవత్సరాల క్రితము శ్రీ ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నెలకొల్పి అతి కొద్ది కాలంలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా పునరుద్ధరించి హార్ట్ సంబంధించింది మరియు కిడ్నీ, నరాలు మరియు జనరల్ సర్జరీ, గైనకాలజీ వంటి విభాగాలు ఎన్నో తీసుకొచ్చి నిర్మల్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. మరియు ఇప్పుడు ఈ కరోనా సమయంలో కూడా వారి వంతు సహాయం చేసుకుంటూ కరోనా వారిని ఏర్పాటు చేసి కరోనా వైద్యం కూడా అందిస్తున్నారు. మరియు పేద ప్రజలకి ఉచిత వైద్యం కూడా సగు సమయంలో అందించి సామాజిక స్పృహ కూడా ఉన్నటువంటి మన ప్రముఖ డాక్టర్ ప్రమోద్ చంద్ర రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే డాక్టర్ కిరణ్ గారు. సార్, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు మీ యొక్క హాస్పిటల్ని కరోనా వార్డ్ చేశారని మాకు తెలిసింది. ఓకే, కాబట్టి ఈ కరోనా పేషెంట్స్ వచ్చిన వాళ్ళందరూ హాస్పిటల్కి రావాలా, లేకుంటే ఇంటి వద్ద కూడా కొంచెం వైద్యం తీసుకొని ఏమన్నా ప్రాబ్లం అయితేనే రావడం అనేది జరుగుతుందా, లేకపోతే అందరూ రావాల్సి వస్తుందా? చూడండి డాక్టర్ కిరణ్ గారు, కరోనా వచ్చిన పేషెంట్లలో 90% మందికి దాదాపు ఏం సింప్టమ్స్ ఉండట్లేదు. సో ఫస్ట్ ఫీవర్ వచ్చిన వెంటనే 2 రోజులకు మించి 3 రోజులకు మించి జ్వరం వచ్చినా, దగ్గున్నా కూడా మొదలు మీ లోకల్లో ఉన్న ఏరియా పిహెచ్సి హాస్పిటల్స్లో కానీ నియర్ బై ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఫ్రీగా మీకు కోవిడ్ టెస్ట్ చేస్తారు. ఓకే, కోవిడ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చినంత మాత్రాన హైరాణ పడిపోయి, భయపడిపోయి, ఆందోళన పడిపోయి హాస్పిటల్ అడ్మిట్ కావాల్సిన అవసరం లేదు. మీకు సింటమ్స్ చాలా మైల్డ్గా ఉండి ఆయాసం లాంటిది, దగ్గు దమ్ము లాంటిది లేనంత వరకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. మామూలు జ్వరం ఉండి ఆ టెంపరేచర్ కూడా 102 దాటినంత వరకు ఇంట్లోనే ఉండి, మీకు ఎప్పుడైతే పాజిటివ్ అని నిర్ధారణ చేసిన గవర్నమెంట్ హాస్పిటల్లోనే మీకు వాడుకోవాల్సిన మందులతో సహా కూడిన ఒక కిట్ ఇస్తారు. ఆ మందులు వాడుకుంటూ రెగ్యులర్గా మీరు టెంపరేచర్ చెక్ చేసుకుంటూ మీ శాచురేషన్ చెక్ చేసుకుంటూ ఉంటే, ఈ శాచురేషన్ అనేది 95 లోపు పడ్డప్పుడు కానీ, ఈ టెంపరేచర్ అనేది 102 పైన పెరిగినప్పుడు కానీ మీరు డాక్టర్ గారిని సంప్రదించి అవసరం అనుకుంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. సార్, ఒకవేళ అనేది 85, 86 ఆ విధంగా వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తే పేషెంట్కి వారికి ఏ విధమైన వైద్యం అందుబాటులో ఉంటుంది సార్ ఇక్కడ మా దగ్గర? ఒకటి సార్, 85 శాచురేషన్ వచ్చే వరకు వెయిట్ చేయడం అంటే చాలా డేంజరస్. 95 కంటే కింద ఉన్న వెంటనే మీరు ఖచ్చితంగా డాక్టర్ గారిని సంప్రదించాల్సిందే. 85 అనేది చాలా చాలా లో శాచురేషన్. అలాంటి పరిస్థితుల్లో పేషెంట్కు డేంజర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ స్టేజ్ వచ్చే వరకు మనం వెయిట్ చేయకూడదు. రోజువారీ శాచురేషన్ చెక్ చేసుకుంటూ, మీకు ఇంట్లో వీలు కాకపోతే మీ పక్కన ఉన్న పిహెచ్సి అక్కడ పోతే డాక్టర్ గారు కూడా చెక్ చేసి చెప్తారు. మీకు మీ టెంపరేచర్ అండ్ శాచురేషన్ డైలీ చెక్ చేసుకోవాలి. 85 పడే వరకు వెయిట్ చేయకూడదండి. 95 బిలో ఉంటే సరిపోతుంది. కొందరికి మొదటి వారంలోనే చాలా సివియర్గా సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోతాయి. అంటే శాచురేషన్ లెవెల్స్ పడిపోవడం ఒకటి, విపరీతమైన జ్వరం పెరిగిపోవడం ఒకటి, 2 నిమిషాల కంటే మించి నడవలేకపోవడం, ఒక ఫ్లోర్ కంటే మించి ఎక్కువ మెట్లు ఎక్కలేకపోవడం, వెంటనే ఆయాసం రావడం. ఇలాంటి వాళ్ళని 1 వీక్ 10 డేస్ లోపు అయితే మనం వైరల్ లోడ్ తగ్గించడం కోసం రెమ్డెసివిర్ ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. లేదు, చాలా మంది పేషెంట్స్ 1 వీక్ 10 డేస్ తర్వాత అంటే అవగాహన లోపం వలన, సరిగ్గా చెక్ చేసుకోలేకపోవడం వలన చాలా మంది వారం 10 రోజుల తర్వాత వస్తున్నారు. అప్పటికి ఏమైందంటే ఇన్ఫెక్షన్ లంగ్స్లో లంగ్ డ్యామేజ్ స్టార్ట్ చేస్తుంది. సో వన్స్ లంగ్ డ్యామేజ్ అవుతుందంటే ఎంత లంగ్ డ్యామేజ్ అయింది, ఎంత ఇన్ఫ్లమేషన్ ఉంది, IL-6 అనే టెస్టులు, డీడైమర్ టెస్టులు, అండ్ జనరల్లీ 1 వీక్ లోపల వచ్చిన పేషెంట్స్కి అయితేనేమో సిమ్టమ్స్ సివియారిటీ చాలా ఉంటే వారిలో వైరల్ లోడ్ తగ్గించడం కోసం రెమ్డెసివిర్ ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. కానీ చాలామంది పేషెంట్స్ కొంచెం అవగాహన లేని వల్ల లేట్గా ప్రజెంట్ అవుతున్నారు. లేట్గా ప్రజెంట్ అయ్యేసరికి ఏమవుతుందంటే వాళ్ళకి ఆల్రెడీ లంగ్స్లో ఇన్ఫెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. సో లంగ్ డ్యామేజ్ అనేది అనివార్యమైపోయి ఎస్టాబ్లిష్ అయిపోయి లంగ్స్ని సివియర్ డ్యామేజ్ చేస్తున్న తరుణంలో కోవిడ్ ప్రొఫైల్లో కొన్ని టెస్టులు ఉంటాయి. ఇంటర్లూకిన్ 6 అని, ఫెరిటిన్ అని, డీడైమర్స్ అని కొన్ని టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులు మీరు అడ్మిట్ అయిన డాక్టర్ గారి సలహా మేరకు ఆ టెస్టులు చేయించుకొని దాన్ని బట్టి పేషెంట్కి స్టిరాయిడ్స్ కానీ, రక్తం పలచగా ఇంజెక్షన్స్ ఉంటాయి, బ్లడ్ థిన్నర్స్ అంటాం, క్లెగ్జైన్ ఇంజెక్షన్స్ కానీ ఇవి వాడాల్సి వస్తుంది. అండ్ హాస్పిటల్ అడ్మిట్ అయిన పేషెంట్స్కి ఏంటంటే మేము శాచురేషన్ లెవెల్స్ పడకుండా వాళ్ళకు ఆక్సిజన్ థెరపీ కూడా, ఎంత ఆక్సిజన్ అవసరం ఉంది, ఇంటర్మీడియట్ అవసరం ఉందా, కంటిన్యూస్ అవసరం ఉందా, ఎన్ని లీటర్స్ అవసరం ఉంది, నార్మల్ మాస్ సరిపోతుందా, బైపాప్ మిషన్ ఏమైనా పెట్టాలా, వెంటిలేటరా, హై ఫ్లో ఆక్సిజన్ అనేది పేషెంట్ యొక్క శాచురేషన్ లెవెల్స్ డిపెండ్ అయిపోయి ఆక్సిజన్ థెరపీ, కొందరికి రెమ్డెసివిర్, కొందరికి స్టిరాయిడ్స్, కొందరికి
ఈ బ్లడ్ థిన్నర్స్, ఈ రకరకాల ట్రీట్మెంట్స్ అండ్ యాంటీబయాటిక్స్, మిగతా రొటీన్ ఇమ్యూనో బూస్టర్స్ అంటాం. ఇప్పుడు విటమిన్ సి కానీ జింక్ కానీ మీరు అందరూ రోజు వాట్సాప్లో టీవీలో చూస్తూ ఉంటారు. జింక్, విటమిన్ సి, జింకోవిట్, ఈ రొటీన్ ఇమ్యూనో బూస్టర్స్, విటమిన్ డి వీక్లీ 1, మార్నింగ్ సాయంత్రం కొంచెం ఎండపూట బయట ఉండి యోగా చేసుకోవడం, పొద్దున పూట ఎండలో ఏంటంటే మనకు విటమిన్ డి అనేది అధికంగా లభిస్తుంది. సో ఇట్లాంటి రొటీన్ ట్రీట్మెంట్ అంతా యాజ్ ఇట్ ఈజ్ నడుస్తూ స్పెషల్ ట్రీట్మెంట్ కేటగిరీ కింద ఈ రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్, స్టిరాయిడ్స్, క్లెక్సిన్ ఇంజెక్షన్స్, ఆక్సిజన్ థెరపీ ఇవన్నీ స్పెషల్ ట్రీట్మెంట్ కింద పరిగణించవచ్చు. సార్ ఇప్పుడు ఈ ఆక్సిజన్ లాక్టేజ్ అని బాగా ఆక్సిజన్ అనేది మనకి దొరకట్లేదు అని చెప్పేసి బాగా ప్రాచుర్యంలో ఉంది. అంటే మరి ఈ ఆక్సిజన్ లేని పరిస్థితుల్లో మనం పేషెంట్స్కి అవసరమైన ఆక్సిజన్ మనం అందించగలుగుతున్నాం ప్రస్తుత పరిస్థితుల్లో మన హాస్పిటల్స్లో? ప్రస్తుత పరిస్థితి అంటే గత 15 రోజుల కింద నుంచి పోలిస్తే ఇప్పుడు కొంచెం బెటర్ అయింది పరిస్థితి, కొంచెం మెరుగుపడ్డది. ఇంతకుముందు 2 వారాల కింద పరిస్థితి చాలా దారుణంగా ఉండే. అప్పుడు ఆక్సిజన్ అవైలబిలిటీ లేక పేషెంట్ని పంపించేసిన రోజులు కూడా ఉన్నాయి. ప్రజెంట్ పరిస్థితి కొంచెం బెటర్ ఉంది, ఆక్సిజన్ పర్లేదు, అవైలబుల్ ఉంది. అయినా కూడా ఒకవేళ కేసెస్ మళ్ళీ పెరగడం మొదలైతే మళ్ళీ ఆక్సిజన్ షార్టేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈలోపు మన గవర్నమెంట్ నుంచి ఎవ్రీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ రేంజ్లో ఉన్న హాస్పిటల్స్ అన్నిటికీ కూడా ఆక్సిజన్ ప్లాంట్ ఇన్స్టాలేషన్ కోసం దానికి సంబంధించిన ఫండ్స్ అండ్ దానికి సంబంధించిన రెగ్యులేషన్ యాక్ట్ ఏదో జియో కూడా ఒకటి వచ్చేసింది. ఆ పనుల్లో గవర్నమెంట్ బిజీగా ఉంది. మోస్ట్లీ మనకి ఇంకొక 1 monthలో చాలా చోట్ల ఆక్సిజన్ ప్లాంట్ అనేది అవైలబుల్ అవ్వచ్చు. మనకి ఆక్సిజన్ అనేది మనకు దొరికే అవకాశం ఎక్కువ భవిష్యత్తులో. ఓకే సార్, ఇంకొక ప్రశ్న సార్. ఈ కరోనా వచ్చి ఆ తర్వాత పాజిటివ్ వచ్చిన వాళ్ళు నెగిటివ్ వస్తుంది కదా, నెగిటివ్ వచ్చిన వాళ్ళు తర్వాత ఎప్పుడు బ్లడ్ డొనేట్ చేయొచ్చు? నార్మల్ హోల్ బ్లడ్ అనేది ఎప్పుడు డొనేట్ చేయొచ్చు ఏమన్నా తెలుస్తుందా? జనరల్లీ మనం కోవిడ్ వచ్చిన తర్వాత పేషెంట్కి సింటమ్స్ అన్ని తగ్గిపోయి పేషెంట్ హెల్తీగా యాక్టివ్గా మంచిగా ఉన్నారంటే 2 నుంచి 3 వారాల తర్వాత RT-PCR టెస్ట్ చేసుకొని నెగిటివ్ నిర్ధారణ చేసుకోవాలి మొదలు. ఒక్కసారి మీకు కోవిడ్ నెగిటివ్ అని నిర్ధారణ వచ్చిన తర్వాత 4 వారాల తర్వాత మీరు బ్లడ్ డొనేట్ చేయొచ్చండి. కోవిడ్ నెగిటివ్ అని వచ్చిన తర్వాత 4 వారాలు. ఆ నెగిటివ్ అనేది RT-PCR ద్వారా చేసుకుంటే బాగుంటుంది. అది కూడా 3 వారాల తర్వాత, అంటే పాజిటివ్ వచ్చినాక 20 రోజుల తర్వాత, పాజిటివ్ వచ్చిన 20 రోజుల తర్వాత, 15 నుంచి 20 రోజులు మినిమం. 3 వారాలు అయితే చాలా బెటర్. నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నెగిటివ్ రిపోర్ట్ వచ్చినాక 4 వారాలకు మీరు బ్లడ్ డొనేట్ చేయొచ్చు. అది కూడా 4 వారాల తర్వాత వచ్చిన తర్వాత. అండ్ వ్యాక్సినేషన్ తీసుకుంటున్నారు కదా సార్, ప్రెసెంట్ ఇప్పుడు 18 years దాటిన వాళ్ళకి ఇస్తామని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా, మరి ప్రెసెంట్ ఇంకా అందుబాటులో లేదు సార్. వ్యాక్సిన్ కొంచెం కొరత వల్ల ఇంకా 18 సంవత్సరాల వాళ్ళకి ఇంకా ఇవ్వట్లేదు. ప్రెసెంట్ మన కాన్సన్ట్రేషన్ అంతా 2nd డోస్ వాళ్ళ మీదనే ఉంది. అంటే మొదటి డోస్ తీసుకున్న వాళ్ళు 2nd డోస్ మిస్ అవ్వకుండా చూడడం మన బాధ్యత. సో ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఎవరైతే ఫస్ట్ డోస్ తీసుకున్నారో వాళ్ళకి 2nd డోస్ ఇవ్వడము, ఆ తర్వాత 2nd డోస్ అందరికీ అందిన తర్వాత మిగతా వాళ్ళని ఇవ్వడం అనేది ఇప్పుడు నడుస్తున్న ప్రక్రియ. సార్ మరి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 18 years దాటిన వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకుంటే ఫస్ట్ డోస్, వాళ్ళు ఎమర్జెన్సీలో ఎవరికైనా బ్లడ్ డొనేట్ చేయాల్సి వస్తే చేయొచ్చు? సింటమ్స్ ఏమి లేకపోతే హ్యాపీగా చేయొచ్చండి, అట్లే ప్రాబ్లం. వ్యాక్సినేషన్ అంటే జనరల్లీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా 1 or 2 days ఫీవర్, మైల్డ్ అట్లాంటి సింటమ్స్ ఉండే ఉంటాయి. దాదాపు 2 రోజుల తర్వాత ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా దాఖలాలు అయితే పెద్దగా లేవు. ఎక్కడో చిన్న చిత్తగా కొన్ని అప్పుడప్పుడు వింటున్నాము. అండ్ అది డైరెక్ట్లీ రిలేటెడ్ టు వ్యాక్సినా ఏంటా కూడా ఇంకా ఎక్కడ ప్రూవెన్ కాలేదు. కొంచెం స్టిల్ కొన్ని ప్రజల్లో భయాందోళన అయితే ఉన్నాయి, కానీ ఎవరికి డేంజర్ అయితే కాలేదు ఇంతవరకు. మైల్డ్ సింటమ్స్ 1 or 2 days ఉండే అవకాశం ఉంటుంది ఈ వ్యాక్సిన్లో అయినా. దానికి సంబంధించి ఆల్రెడీ మీరు వాట్సాప్లో ఫోన్లో చూస్తూనే ఉన్నారు. పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకుంటే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు. నాన్ సింప్టమాటిక్ వాళ్ళు ఇచ్చే అవకాశం అవసరం ఇవ్వచ్చు. ఓకే సార్. అండ్ ఇంకొకటి సార్, మీరు యాజ్ ఏ ఆర్థోపెడిషియన్ మీరు హాస్పిటల్లో ఎన్నో ట్రామా కేసెస్ వస్తూ ఉంటాయి, యాక్సిడెంట్ కేసెస్ వస్తూ ఉంటుంది. మీ హాస్పిటల్లో కూడా కోవిడ్ వార్డ్స్ అరేంజ్ చేశారు, వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. మరి ఈ రకమైన యాక్సిడెంట్ కేసెస్ ఏమైనా బోన్ ఫ్రాక్చర్ కేసెస్ వచ్చిన వాళ్ళకి సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం పడుతుంది. మరి వాళ్ళకి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు? వాళ్ళకి కూడా సపరేట్గా ఈ కోవిడ్ ఇన్ఫెక్ట్ కాకుండా వారికి వైద్యం చేయగలుగుతున్నారు మన హాస్పిటల్లో? ఇక్కడ మన హాస్పిటల్లో కోవిడ్ వాళ్ళ కోసం ఏంటంటే 2nd floorలో ఓన్లీ ఒక బ్లాక్ తయారు చేస్తాం, సెపరేట్ వింగ్ ఉంది. అది ఇంకా వేరే వాళ్ళకి ఏం రిలేటెడ్ లేదు. సో జనరల్లీ ట్రామా కేసులు వచ్చినప్పుడు ఏం చేస్తున్నామంటే కింద క్యాజువాలిటీలో ఒకసారి మనం డయాగ్నోస్ అయిన తర్వాత మన OT కాంప్లెక్స్, ICU కాంప్లెక్స్ అంతా 1st floorలోనే ఉంది. సో దాదాపు ఈ యాక్సిడెంట్ కేసు ఏవి కూడా 2nd floor వరకు షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేకుండా, అండ్ ఇంతకు ముందులాగా పేషెంట్స్ ఏంటంటే ఇంతకుముందు కొంచెం ఎక్కువ రోజులు ఉండి ఫిజియోథెరపీ అన్ని చేసుకొని ఇక్కడే నడవడం అలవాటు అయినాక ఇంటికి వెళ్తాం అనేవాళ్ళు. ఇప్పుడు జనరల్లీ పేషెంట్స్కి కొంచెం వాళ్ళకి అవగాహన కల్పించి కావాలంటే ఇంటి దగ్గర ఫిజియోథెరపీ చేసుకోండి అని చెప్పి వీళ్ళని తొందరగా ఈరోజు ఆపరేషన్ అయితే ఎల్లుండిలోపు డిశ్చార్జ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము.
వాళ్ళకు ఇంటి దగ్గర ఫిజియోథెరపీ అడ్వైజ్ చేసుకొని ఎట్లా నడవాలి ఏంటిది డైలీ యాక్టివిటీస్ వాళ్ళకు అంటే ఏ బాధ లేకుండా ఎలా చేసుకోవాలి, మా ఫోన్ నెంబర్స్ ఇచ్చేసి అవసరమైతే వీడియో కాల్స్, వాట్సాప్ కాల్స్, మెసేజెస్ ఇట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫోన్ ద్వారా తెలుసుకోండి, కానీ ఎక్కువ హాస్పిటల్లో స్టే ఉండొద్దనే చెప్తున్నాము. అండ్ వీళ్ళంత ఎర్లీగా డిశ్చార్జ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. బట్ ఎవ్రీ ట్రామా పేషెంట్ కూడా కంపల్సరీ ఫస్ట్ కోవిడ్ టెస్ట్ కూడా చేస్తున్నాం. చేసి నెగిటివ్ నిర్ధారణ అయిన తర్వాత, ఎందుకంటే నిర్ధారణ లేకుండా మనం డైరెక్ట్ సర్జరీకి వెళ్ళిపోతే మన స్టాఫ్ని కూడా రిస్క్లో పెట్టిన వాళ్ళు, ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతున్నాము. అయినా కూడా సర్జరీ టైంలో నెగిటివ్ అని తెలిసినా వీళ్ళంత వరకు జాగ్రత్తగా స్టాఫ్ని కూడా అన్ని రకాల ఎక్విప్మెంట్తోనే సర్జరీ అటెండ్ కావాలని చెప్తున్నాము. అండ్ వాళ్ళకి సంబంధించి రెస్పిరేటర్ మాస్క్లు కానీ, డబుల్ గ్లౌజులు కానీ, పీపీ కిట్స్ కానీ సర్జరీకి సంబంధించి అన్ని అరేంజ్ చేసుకుని చేస్తున్నాం. సర్జరీ పేషెంట్ నెగిటివ్ అయినా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పేషెంట్ అటెండెన్స్ కూడా వీళ్ళంత వరకు హాస్పిటల్లో ఎక్కువసేపు ఉండకుండా అవసరమైన వరకే రమ్మని చెప్తున్నాము. ఎర్లీగా డిశ్చార్జ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదే మీరు కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఒక సర్జరీ కూడా అటెండ్ అయ్యొచ్చారని చెప్తున్నారు. అవును సార్. అయితే కోవిడ్ పాజిటివ్ ఉన్న పేషెంట్స్ కి మాత్రం సార్ వాళ్ళు నిర్ధారణ లేకుండా వచ్చిండ్రు, అనుకోకుండా వచ్చిండ్రు, నిన్న మొన్న ఫీవర్ స్టార్ట్ అయింది, వాళ్ళ యాక్సిడెంట్ అయింది, పాజిటివ్ అని వచ్చింది. అట్లాంటి వారికి మాత్రం రెమ్డెసివిర్ ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తున్నాం, వైరల్ లోడ్ తగ్గిస్తున్నాము. వైరల్ లోడ్ తగ్గిన తర్వాత పేషెంట్కు అది ఎమర్జెన్సీ సర్జరీ అయితేనేమో అప్పుడే చేస్తున్నాం వెంటనే. తగు జాగ్రత్త తీసుకొని మేము అందరం పీపీ కిట్స్ వేసి పేషెంట్ కూడా వైరల్ లోడ్ ఆక్సిజన్ మన థియేటర్లో ఎక్కువ స్ప్రెడ్ కాకుండా వాళ్ళకు కూడా పీపీ కిట్స్ వేసేసి సర్జరీ చేస్తున్నాం. లేదు అది ఎలెక్టివ్ సర్జరీ ఆగొచ్చు, ఈ సర్జరీ ఇప్పుడు చేయకపోయినా పేషెంట్కి ఏం కాదు, ఇంకో 2 వారాల వరకు అంటే 2 వారాలు ఆగి రెమ్డెసివిర్ ఇంజెక్షన్ లోడ్ పెట్టేసి 4 days తర్వాత పేషెంట్ డిశ్చార్జ్ చేసి మందులతో 2 weeks తర్వాత రమ్మంటున్నాం. వచ్చిన తర్వాత సర్జరీ చేస్తున్నాం. ఎమర్జెన్సీ ఉంటే మాత్రం తప్పట్లేదు సార్, అది కోవిడ్ పాజిటివ్ అయినా చేయాల్సిందే చేస్తున్నాం కూడా. నెక్స్ట్ సార్ ఇంకొక చిన్న క్వశ్చన్ సార్, ఇప్పుడు ప్లాస్మా థెరపీ అంటున్నారు కదా సార్, లైఫ్ సేవింగ్ అని చెప్పేసి అంటున్నారు చాలా మంది. మరి అది ఏ రకమైన పేషెంట్ ఇవ్వచ్చు, మరి దానివల్ల ఏమన్నా పేషెంట్ ఉపయోగపడడం జరుగుతుందా? అయితే ఈ ప్లాస్మా థెరపీ అనేది ఈ రోజు కొత్తగా వచ్చిందేం కాదండి. ఈ ప్లాస్మా థెరపీ అంటే కన్వాలెసెంట్ ప్లాస్మా థెరపీ అంటారు దీన్ని, ఆర్ యాంటీబాడీ థెరపీ. అంటే మనలో ఉన్న రోగ నిరోధక శక్తిని ఇంకొకరికి ఇవ్వడం. ఇప్పుడు కోవిడ్లో చాలా మంది సీరియస్ అవ్వడము, ప్రాబ్లమాటిక్ అవ్వడము, డెత్స్ అవ్వడము, ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ లో ఉంది అని అనుకుంటున్నాం. వాళ్ళ ఇమ్యూనిటీ లో ఉంది కాబట్టి తట్టుకునే శక్తి లేదు కాబట్టి వాళ్ళకి డేంజర్ అవుతుందేమో అని అనుకుంటున్నాం. సో ఈ రకమైన ట్రీట్మెంట్ ఇంతకుముందు ఆటోఇమ్యూన్ డిసీజెస్లలో, క్యాన్సర్లలో చాలా మందికి ఇంతకుముందు చేసినాం. ఈ ప్లాస్మా థెరపీ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు, ఇంతకుముందు నుంచి ఉన్నది యాంటీబాడీ థెరపీ అనేది. ప్లాస్మా అనేది ఏంటంటే అంటే బ్లడ్లో మిగిలిన ద్రవ పదార్థం, వైట్ బ్లడ్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, రెడ్ బ్లడ్ సెల్స్ అన్నీ తీసేస్తే మిగిలిన 50% భాగాన్ని ప్లాస్మా అంటాం. దాంట్లో ప్రోటీన్స్, ఎంజైమ్స్, ఎక్కువ మటుకు వాటర్ లాగా ప్లస్ అండ్ ఈ యాంటీబాడీస్ ఇవన్నీ ప్లాస్మాలో ఉంటాయి, పుష్కలంగా అవైలబుల్ ఉంటాయి యాంటీబాడీస్ అనేది. సో ఈ యాంటీబాడీస్ మనకు ఆల్రెడీ రోగనిరోధక శక్తి ఉన్న పేషెంట్ కానీ లేదు కోవిడ్ వచ్చి కోలుకున్న పేషెంట్కి యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయని అట్లాంటి హెల్దీగా ఉన్న పేషెంట్ నుంచి వాళ్ళ ప్లాస్మా సేకరించి సీరియస్గా ఉన్న పేషెంట్కి అందించడం జరుగుతుంది. కాకపోతే ఈ ప్రక్రియ స్టార్ట్ అయ్యి చాలా రోజులైంది, కానీ రీసెంట్గా కూడా ఎయిమ్స్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఏంటంటే మరణాలని ఇది ఎంతవరకు ఆపగలుగుతుంది అనేది ఇంకా ఏ రకమైన క్లారిటీ అయితే లేదు. కానీ ఈ పేషెంట్ మంచిగా ఎత్తారేమో అనే ఆశతోని అందులో భాగంగా ఇది కూడా ఒక ట్రీట్మెంట్. అంటే సీరియస్ ఉన్న పేషెంట్కి సరే ఏమన్నా జరుగుతుందేమో, ఈ యాంటీబాడీస్ అంతా ఎవరైనా మంచిగా అవుతారేమో అన్నట్టు ఈ ప్లాస్మా థెరపీ కూడా అందుబాటులో తెచ్చిండ్రు, చాలా మంది ఇస్తున్నారు కూడా. ఇంకా రిజల్ట్స్ అనేది యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఎట్లా ఉందనేది. సార్ మరి కొత్తగా బ్లాక్ ఫంగస్ అని బాగా వినిపిస్తుంది, దాని సంగతి ఏంటి సార్? మరి అది కూడా భయాందోళన క్రియేట్ చేస్తుంది అందరికీ. చాలా మంది డాక్టర్లు కొందరు అయితే కొంచెం ఇంకా పేషెంట్లు భయపెడుతున్నారు. మరి భయపడొచ్చా లేదా, మరి ఏంటి బ్లాక్ ఫంగస్ గురించి కొంచెం మా ప్రేక్షకులు తెలియజేస్తారా? మీరు అన్నట్టు ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఇటీవల కాలంలో కొంచెం భయపడాల్సిన విషయమే. బ్లాక్ ఫంగస్ ఆర్ మ్యూకార్ మైకోసిస్ అంటారు దీన్ని. అయితే తగు జాగ్రత్తల ద్వారా దీన్ని మనం నియంత్రించుకోవచ్చు. ఎలా అంటే మొదలు మన షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం తక్కువ. షుగర్ లెవెల్స్ కోవిడ్ వచ్చిన వాళ్ళలో అనూహ్యంగా ఎందుకు పెరిగిపోతాయంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సెకండ్ స్టేజ్లో వచ్చిన పేషెంట్స్కి లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి మనం స్టెరాయిడ్స్ పెడతాం. సో ఈ స్టెరాయిడ్ యూసేజ్ వల్ల కూడా అబ్నార్మల్ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో పేషెంట్స్కి ఖచ్చితంగా మనం రోజు 3 సార్లు నుంచి 4 సార్లు షుగర్ లెవెల్స్ చెక్ చేసుకొని వారికి ఇన్సులిన్ అంటే షుగర్ లెవెల్స్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత
సరి అయిన వాళ్ళకి ఆ షుగర్ లెవెల్ మెయింటైన్ చేసే ఆహారం అంటే ఆహారపు అలవాట్లు కూడా దానికి తగ్గట్టుగా జాగ్రత్త వహించి ఈ వ్యాధిని ముందు స్టేజ్లోనే గుర్తిస్తే అంటే ఫస్ట్ ఇనిషియల్ నాస్ట్రిల్స్లో బ్లాక్ పిగ్మెంటేషన్ లాగా స్టార్ట్ అవుతుంది ఈ వ్యాధి అనేది. సో స్టార్టింగ్ స్టేజ్లో గుర్తిస్తే ఈ నాస్ట్రిల్ నుంచి ఈ వ్యాధి అనేది మెల్లగా పాకిపోయి ఐబాల్స్ అట్లా చేరుతుంది అన్నట్టు. సో స్టార్టింగ్ స్టేజ్లో మనకి ఇక్కడ పిగ్మెంటేషన్ని గుర్తించి డాక్టర్ గారి సలహా మేరకు యాంటీఫంగల్ ట్రీట్మెంట్ అలాంటిది తీసుకుంటే ఈ వ్యాధిని తొందరగానే అరికట్టవచ్చు. బట్ ఓవరాల్గా జాగ్రత్తగా ఉండడమే బెటర్. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకొని ఇనిషియల్ స్టేజెస్లో ఈ వ్యాధిని గుర్తిస్తే మనకు ప్రాణాల మీదకి రాకపోవచ్చు. ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని మన ఈ కరోనా సంబంధించిన పేషెంట్స్ పెట్టుకొని బిజినెస్ చేస్తున్నారని పబ్లిక్ మొత్తం అనుకుంటున్నారు. దాని గురించి మీరు ఏమంటున్నారు సార్? అయితే సార్ మిగతా ప్లేసెస్లో నాకు తెలియదు కానీ మన నిర్మల్లో అయితే ఒక కరోనా పేషెంట్కి ఒక రోజుకి 10 నుంచి 12 వేలు ఛార్జ్ చేస్తున్నారు. నార్మల్గా కూడా ఒక పేషెంట్ ఒక హాస్పిటల్ ఐసీలో ఉంటే డైలీ 5-6 వేలు ఇంతకుముందు కూడా కట్టేవాళ్ళు. ఓకే, ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఏంటంటే కోవిడ్ వార్డులో పనిచేసే స్టాఫ్ కానీ స్వీపర్లు కానీ బాత్రూమ్ కడిగే వాళ్ళు కానీ ట్రాలీ మోసేవాళ్ళు కానీ సెక్యూరిటీ కానీ వాళ్ళందరూ కూడా హై రిస్క్ చేసి అంటే వాళ్ళ లైఫ్ని రిస్క్ పెట్టి అందులో పనిచేస్తున్నారు. సో వాళ్ళు అంత లైఫ్ రిస్క్ పెట్టి అక్కడ ఎందుకు పనిచేస్తున్నారు? డబ్బుల కోసం. ఓకే, సో వాళ్ళకి మనం శాలరీ కంపల్సరీ హైక్ చేస్తుంది. నార్మల్లీ ఇప్పుడు ఒక కంపౌండర్ శాలరీ 10-15 వేలు అనుకుంటే 5 వేల నుంచి 10 వేలు అనుకుంటే కోవిడ్ వార్డులో పనిచేసిన వాళ్ళకి దగ్గర 30 నుంచి 50 వేలు ఇచ్చిన హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. ఓకే, అండ్ అదేవిధంగా స్వీపర్లకు కానీ బాత్రూమ్ కడిగే వాళ్ళకి కానీ సెక్యూరిటీకి కానీ ట్రాలీ మోసే వాళ్ళకి కానీ అందరికి కూడా 3 to 4 times హైక్ చేస్తున్నాం. బెడ్ ఛార్జెస్ మాత్రం ఓన్లీ 2 times హైక్ అయినాయి. ఇక్కడ చూడండి మీరు మామూలు కూడా 5-6 వేలు కడుతున్నారు. ఇంతకుముందు మీరు ఎక్కడైనా ఐసీయూలో ఏ హాస్పిటల్ ఎంక్వైరీ చేసుకున్నా పర్ డే 5 to 6 అనేది ఛార్జెస్ ఈజీగా ఉన్నాయి. సో కోవిడ్ వచ్చిన వాళ్ళకి 10 to 12, ఎందుకంటే శాలరీస్ అన్ని 3 to 4 times హైక్ అయినాయి కాబట్టి వాళ్ళకి ఇవ్వడం న్యాయం కూడా. అంత కష్టపడి వాళ్ళు సర్వీస్ ఇప్పుడు మన హాస్పిటల్లో మీరు రీసెంట్గా ఒక వీడియో చూసింది. ఆ పేషెంట్ వాళ్ళ అటెండర్స్ ఎవరు రావట్లేదంటే ఎవరు భయం వాళ్ళకి చాలా ఉండేది. వాళ్ళ ఇంట్లో అందరికి పాజిటివ్ వచ్చింది. మన సిస్టర్ల దగ్గర నాకు తినిపిస్తున్నారు, సిస్టర్ల దగ్గర తినిపిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, మీకు అన్ని ఎవ్రీథింగ్ చేస్తున్నారు. మినిమం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎవరి భయం వారికి ఉంటుంది. సో ఇట్ ఈస్ దేర్ రైట్ టు ఆస్క్ మోర్ శాలరీ అండ్ అది మన డ్యూటీ కూడా. వాళ్ళకి ఎక్స్ట్రా శాలరీ ఇవ్వాల్సిన డ్యూటీ కూడా మన మీద ఉంది. సో మీరు అట్లా చూసుకున్నట్టయితే వాళ్ళ శాలరీస్ ఏమో 3 నుంచి 4 రేట్లు పెరిగినాయి. ఇక్కడ పేషెంట్ మనం కట్టేది 10 నుంచి 2 రేట్లు పెరిగింది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీ బెడ్ ఛార్జ్తో పాటు మీ రెమ్డెసివిర్ ఛార్జెస్, మీ ఆక్సిజన్ ఛార్జెస్ అన్నీ మా మీదనే వేసేసి ప్రైవేట్ హాస్పిటల్ దొరికింది మీరు అంటున్నారు. ఇప్పుడు మనకి ఇంతకుముందు ఆక్సిజన్ సిలిండర్ మీరు గమనించినట్టయితే 400 వచ్చేది. ఇప్పుడు 3000 నుంచి 4000 ఒక సిలిండర్ వస్తుంది. యావరేజ్ ఒక పేషెంట్కు 90 సాచురేషన్తో ఒక పేషెంట్ వస్తే దగ్గర 2 నుంచి 3 సిలిండర్లు అయిపోతాయి పేషెంట్ కంటిన్యూస్ ఆక్సిజన్ పెడితే. సో 12,000 ఆక్సిజన్కే కట్టుకుంటున్నాడు. ఇది గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోతుంది. ఇది మనందరం రోజు టీవీలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, ఎందుకంటే కొరత వల్ల. సో 4,000 అనేది మనము చెల్లించి అడ్వాన్స్ చెల్లించి కొనుక్కుంటే కూడా దొరకని పరిస్థితిలో ఉన్నాం ప్రజెంట్. 3,000 పైన ఉంది ఎక్కడ సిలిండర్ తీసుకున్నా. ఇక్కడనే కాదు, నిర్మల్లో అయినా నిజామాబాద్ అయినా హైదరాబాద్ అయినా ఎక్కడైనా ఇదే పరిస్థితి ఉంది. సో అదేమైతుంది, ఆ 12,000 కూడా హాస్పిటల్ బిల్లోకి వచ్చేస్తుంది. రెమ్డెసివిర్ ఈ మధ్య కాలంలో చూస్తున్నారు, ఎవరు ఏ రేటుకి కొనుక్కుస్తున్నారు అర్థం కావట్లేదు. కొందరు విపరీతంగా 25,000, 30,000, 40,000 కూడా కొంటున్నారు. ఇంకా అది బ్లాక్ లో ఎందుకు కొంటున్నారో, వాళ్ళకి ఎవరు అడ్వైజ్ చేస్తున్నారో, ఏమైతుందో తెలియదు. అది వాట్సాప్ లో పేపర్లో చూసి అది క్రేజ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు నాకు కావాలి సార్, నేను అక్కడ అరేంజ్ చేసుకున్నాను, హైదరాబాద్ పోయి తెచ్చుకుంటున్నాను, నిజామాబాద్ తెచ్చుకుంటున్నాను, మాకు ఇవ్వండి. 25,000 ఒక ఇంజక్షన్ ముందుకొచ్చుకున్నాడు, 1,00,000 అయింది. ఆ 1,00,000 బిల్ కూడా హాస్పిటల్కి వచ్చేస్తుంది. సో ఏం ప్రాబ్లం అవుతుందంటే పర్ డే 25,000 రెమ్డెసివిర్ ఇంజక్షన్, 15,000 ఆక్సిజన్, 40,000 అయిందా, మా బిల్లు 10. ఈ 50,000 కూడా హాస్పిటల్ వాళ్ళే తీసుకుంటున్నారనే అపోహ క్రియేట్ అయింది. కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే 10 నుంచి 12,000 మాత్రమే హాస్పిటల్ ఛార్జెస్. మీ ఆక్సిజన్ ఛార్జెస్ 12 నుంచి 15,000. మీ రెమ్డెసివిర్ ఒకవేళ ఎంఆర్పీకి, ఇప్పుడు మా హాస్పిటల్లో ఎంఆర్పీకి ఇస్తున్నాం 3,490 రూపాయలు ఒక ఇంజక్షన్. అయినా కూడా ఫస్ట్ డే 2 ఇంజక్షన్ అంటే 7,000, మిగతా ఇంజక్షన్లు 2-3 ఇంకొక 1,000 అనుకుందాం, 8,000. సో రెమ్డెసివిర్ అవసరం ఉన్న వాళ్ళకి యావరేజ్ 7 నుంచి 8,000 అవుతుంది. 8,000 ఇది 15-12,000 ఆక్సిజన్ అంటే 20,000 మీ మందులకు ఆక్సిజన్కే అవుతుంది. మీరు కట్టేది హాస్పిటల్కి 10-12,000. ఈ 32,000 హాస్పిటల్కి కడుతున్నామని మీరు అనుకుంటున్నారు. అందువల్ల ఈ అపోహ జనాల్లో డెవలప్ అయింది. మెయింటెనెన్స్ కి ఎక్కువ ఖర్చు అవ్వడం వల్ల హాస్పిటల్లో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి వాళ్ళు మొత్తం ఇదే కడుతున్న ఆలోచన వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు. వాళ్ళు కట్టే బిల్లో మనం కట్టేది 10-12,000 మనం బెడ్ ఛార్జెస్. మిగతా వాళ్ళ ట్రీట్మెంట్ సంబంధించి వాళ్ళు రెమ్డెసివిర్ 3,400 కొనుక్కున్నా, 30,000 కొనుక్కున్నా మనకు సంబంధం లేదు. మనం అడ్వైస్ పేషెంట్స్కి అయితే సిన్సియర్గా చెప్తున్నాము,
వారంలోపు 8 రోజుల్లో సింటమ్స్ ఉంటేనే తీసుకున్నామా అంటే లేదు, వాళ్ళు వినట్లేదు. ఇంకా అంటే చాలా మంది సోషల్ మీడియాలో చూసి భయపడిపోయి ప్రాణాలు అంటే ఎవరికైనా ప్రీతే కాబట్టి సరే తీసుకుంటే ఏమన్నా లాభం ఉంటుందేమో, అవైలబుల్ ఉందంట. హైదరాబాద్లో ఒక ఫ్రెండ్ ఫోన్ చేసింది, 20,000 అయితే అవుతున్నారు సార్, నేను పోయి తెచ్చుకుంటా, మీరు ఇస్తారా? ఇట్లా అడిగిన వాళ్ళు ఎంతో మంది చూస్తాం. సో ఆ బిల్లు, ఆక్సిజన్ బిల్లు, మందుల బిల్లు అన్నీ కలుపుకొని చూస్తే ఎలా అనిపిస్తుంది. కానీ నిర్మల్ మటుకు నాకు తెలిసి 15,000 లోపే బెడ్ ఛార్జెస్ ఉన్నాయి. మన హాస్పిటల్కి అయితే ఆల్మోస్ట్ 150 ఇంజెక్షన్స్ వచ్చినాయి గత వారంలో నుంచి. మన పేషెంట్స్ అందరికీ అవసరం ఉన్న వాళ్ళకి దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మీరు డాక్టర్ని ఫోర్స్ చేయకండి రెమ్డెసివిర్ ఇంజెక్షన్ గురించి. డాక్టర్ గారు అడ్వైజ్ ఇస్తేనే రెమ్డెసివిర్ ఇంజెక్షన్ తీసుకోండి. అన్నెసరిగా డాక్టర్ గారిని ఫోర్స్ చేసి మళ్ళీ ఇదే బ్లాక్ అవడం స్టార్ట్ అవుతుంది. మీరు బలవంతం చేసి అవసరం లేని పేషెంట్ రెమ్డెసివిర్ ఇచ్చి అనుకోండి, అవసరం ఉన్న పేషెంట్కి దొరకదు, దొరికినప్పుడు వాళ్ళు వెళ్ళి బ్లాక్లో కొనుక్కుంటారు, మళ్ళీ బ్లాక్ మార్కెట్ స్టార్ట్ అయిపోతుంది. సో దయచేసి డాక్టర్ గారు అవసరం ఉంది అంటేనే తీసుకోండి. అది కూడా ఇప్పుడు చాలా హాస్పిటల్స్లో నాకు తెలిసి ఎంఆర్పీకి అవైలబుల్ ఉంది, మన దగ్గర కూడా ఎంఆర్పీకి అవైలబుల్ ఉంది. డాక్టర్ గారు, మొన్న ఈ మధ్యనే మా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మేమే స్వయంగా అంటే నేనే ప్రాణాయామం ధ్యానం అనేది చేయడం జరిగింది. అది మీరు కూడా చూడడం జరిగింది. ప్రాణాయామం ధ్యానం మీ యొక్క పేషెంట్స్ని చేయించారా? చేయిస్తే ఒకవేళ దాంతో ఏమైనా ఉపయోగం అనిపించిందా మీకు? అయితే ఈ వీడియో చాలా బాగుందండి, చూసినా. కాకపోతే అందులో ఉన్న అన్ని రకాల ప్రాణాయామ యోగాలు మనము కోవిడ్ పేషెంట్లకు చేయించలేము. అంటే దాంట్లో కొన్ని అగ్రెసివ్గా చేసేటివి. మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం ఏంటంటే, మన సెకండ్ ఫ్లోర్ బ్లాక్లో ఒక సైడ్ అంతా విండోస్ ఉంటాయి. మార్నింగ్ అక్కడ నుంచి సన్లైట్ వస్తుంది. సో మార్నింగ్ ఓపిక ఉన్న పేషెంట్లని మ్యాట్స్ అక్కడ కూర్చోబెట్టేసి సింపుల్ యోగా, సింపుల్ ప్రాణాయామం, దాంట్లో మీ వీడియోలో ఉన్న దాంట్లో నుంచి సింపుల్ ఐటమ్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట కూర్చోవడం ఎందుకంటే సన్లైట్ కోసం. మార్నింగ్ సన్లైట్ ద్వారా పేషెంట్కి విటమిన్ డి వస్తుంది. ప్రశాంతంగా కూర్చొని ప్రాణాయామం చేసుకుంటే ఎంతో కొత్త లంగ్ కెపాసిటీ పెరుగుతుందని ఆ వీడియో అయితే చాలా ఉపయోగకరంగా ఉంది. దాంట్లో నుంచి కొన్ని పాయింట్స్ తీసుకొని పేషెంట్స్కి చెప్తున్నాము. 50% పేషెంట్స్ మార్నింగ్ లేసి వచ్చి ఎండలో కూర్చొని యోగా చేసుకోగలుగుతున్నారు. ఇంకో 50% కొంచెం సివియర్ ఉండడం వల్ల, ఆక్సిజన్ కట్ ఉండడం వల్ల వాళ్ళు బయటికి రావచ్చు. లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళు బయటికి రావట్లేదు. మిగతా వాళ్ళు మాత్రం బయట కూర్చొని చేస్తున్నారు. కొంచెం రికవరీ అయ్యే అవకాశం ఉంది. సాచురేషన్ మెయింటైన్ అవుతుంది సార్, అందుకే అట్లా చెప్పాలి. ధన్యవాదాలు సార్. మా యొక్క ఈ ప్రాణాయామం ధ్యానం మీరు చేయిస్తున్నారు కాబట్టి పేషెంట్ రికవర్ అవుతున్నారు. థ్యాంక్ యూ సార్. మీ యొక్క అమూల్యమైన సమయం మాకు అందించి మా ప్రేక్షకులకి ఈ యొక్క సలహాలు, సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఈ విధంగా డాక్టర్ ప్రమోద్ చంద్ర రెడ్డి గారు చెప్పినటువంటి సలహాలు, సూచనలు పాటిద్దాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం.